క్వశ్చన్ అడుగుతాను, దాన్ని మీ తెలుగులో ఆన్సర్ చేయాలి. తప్పకుండా అడగండి. ఆన్సర్ చేయకపోతే ఏంటి? ఈ కారం నీ కళ్ళలో కూడా. వెరీ గుడ్. ఓ మై గాడ్. ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు చూడరయ్య, శక్తినంతా కూడగట్టి చెట్టు దిలిపినాడు అంజయ్య. ఇట్లా ఆవకాయ పడుతుంటారు బామ్మ, ఇక్కడేమో మీరు పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా. లేచినప్పుడు తెలుస్తుంది. ఐ థింక్ బికాస్ ఆఫ్ రాకాసం అనుకుంటా. థ్యాంక్ యూ, మేము ఆల్రెడీ ఒలిచాం. మరి నాతో ఎందుకు నీకు ఏదో పని ఉండాలి కదా. చాట్ షో పవర్డ్ బై ప్రాపర్టీ బాక్స్ అండ్ ఈకోలక్స్ సస్టైనబుల్ లగ్జరీ. ముక్కలు చాలా గట్టిగా ఉండాలి. అన్ని పనులు నా చేత చేపిస్తుంటారు. బట్టలు కుట్టిస్తారు, బట్టలు ఐరన్ చేస్తుంటారు, నెక్స్ట్ అసిస్టెంట్ చేయిస్తున్నాను, మళ్ళీ డ్యాన్స్ చేస్తున్నాను. అసలు ఇట్లా నేను టైలరింగ్ చేస్తున్నానా, మా మేడం పర్సనల్ చేస్తున్నానా, నేను కాస్ట్యూమర్ నా డ్రెస్ ఉన్నా, నాకే అర్థం కాదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏమైనా అన్నారా? ఆ ముక్కలు బాగున్నాయి. చూడండి ఆ టెంక పైన ఉండేటువంటి కూర ఉంది కదా, తీసేసేయాలి, లేకపోతే ముక్క పాడైపోతుంది. పచ్చడి చాలా బాగుందమ్మా. ఇంకా పచ్చడి పెట్టలేదు, పచ్చడి బాగుండడం ఏంటి పని? నువ్వు బాగున్నావు అసలు. ఎవరో బెల్లి కొట్టారు, ఎవరు వచ్చారు ఒకసారి చూడండి వెళ్ళి. నువ్వు తుడుస్తూ ఉండు మణి, మంచిగా తుడు. తీసేసారా ఇవన్నీ? ఎవరైనా మనకు హెల్ప్ చేయడానికి ఉంటే బాగుండేది కదా. అవునమ్మా. సమయానికి ఎవరో వచ్చినట్టున్నారు. హాయ్ సుమాకున్నారా? రండి కరెక్ట్ టైంకి వచ్చారు. కరెక్ట్ టైం కంటే మేము ఎండ మండిపోతుందో వెళ్తున్నాము, సరదాగా పలకరించి వెళ్దామని వచ్చాం. పైకి రండి, ఇంకా మండు. ఏదో తేడాగా ఉందంటే. సుమ గారు రండి. ఏమిటి మాకు ఇది? ఏదో హాయ్ చెప్దామని వచ్చి మీరు అసలు ఎంత అదృష్టం ఉంటే ఇలా ఆవకాయ పార్టీలో కలుస్తాం తెలుసా? ఇంటి నుంచి వెళ్తూ వచ్చారా మీరు? సరదాగా వెళ్తుంటే ఇక్కడే ఉంటారు కదా సుమా గారు, ఒకసారి హాయ్ చెప్పేసిద్దాము. నేనే చెప్పిన ఓణంకి మమ్మల్ని పిలిచిండ్రు, ఇగో ఇక్కడే భోజనాలు పెట్టిండ్రు, ఇప్పుడు వెళ్దాం ఏమైనా పెడతాను అనుకుంటే ఈ సెటప్ పెడతాను అనుకోలేదు. వెల్లుల్లిపాయలు ఫస్ట్. ఈ ఎల్లుల్లిపాయలు చూస్తుంటే నాకు ఏది గుర్తొస్తుంది, అమ్మా నన్ను ఏం చేయమాకమ్మా, ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ అదే గుర్తొస్తుంది ఇప్పుడు. అది నా వల్ల నీ ప్రయోజనం ఏంటో తెలుసా? నా బిడ్డలు వదలమాకండి, నా బిడ్డలకి నేను కావాల్సి వస్తుంది అని అమ్మాయి అడుస్తున్నా, పెళ్లికి వస్తుందమ్మా. ఇదిగో ఈ టెంకలో ఇట్లా ఒక చిన్న పొర ఉంటుంది, దాన్నే పీకాలి. వెరీ గుడ్. ఇప్పుడు అది పీకపోతే అలాగే చేస్తే ఏమైతుంది అంటారు? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. చైతు, నేను ఎవరైనా సరే లైఫ్ లో నువ్వు ఏం పీకుతున్నావు అని అడిగితే చెప్పు. గుడ్ బాయ్. ఇప్పుడు నేను చెప్తా, ఇప్పుడు దాకా పీకలేదు కదా. నన్ను ఏం పీకినావు అంటే ఎల్లుల్లిపాయలు తొక్కలు పీకినా అంటారు. దానికి షార్ట్ కట్ ఉంటుంది కదా, ఇట్లా అంటే. అలాంటివన్నీ మేము చాలా ట్రై చేసి చూసాము, ఏవి వర్కౌట్ అవ్వలేదు. అసలు హార్డెస్ట్ పార్ట్ కుకింగ్ లేదని ఉంది అంటే కనుక ఇది దొల్లడం అని చెప్పేసి నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. మీరు నాకు అదే డ్యూటీ ఇచ్చిండ్రు, ఇంకేదేమో నేర్చు కదా. ఉప్పు వేయడం, కారం వేయడం, ఇంకోసారి ఉప్పు వేయడం, కారం వేయడం. అందుకనే మా ఆడవాళ్ళు మేమేం చేసేస్తాం అంటే దాన్ని చితికేస్తాం ఇట్లా. ఇంటెలిజెంట్ ఫెలో. చితికేస్తే ఫాస్ట్ గా ఇట్లా టక్ టక్ మన వస్తుంది. ఇది మనం చాలా పద్ధతిగా చేయాల్సినటువంటి ఆవకాయ. ఓకే, బై ద వే సారీ మై డియర్ సబ్స్క్రైబర్స్, నేను వీళ్ళని ఇంట్రొడ్యూస్ చేయడం మర్చిపోయాను. దిస్ ఇస్ ద ఆర్జే చైతు. ఇతను ఇండస్ట్రీకి నాకన్నా ముందే వచ్చేసాడు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇన్స్పిరేషన్ తోనే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అలాగే ఈ రవళి ఉంది కదా, రవళి సింగర్, రవళి ఆర్జే, రవళి ఎగ్జిక్యూటివ్, రవళి డబ్బింగ్. మీ ఇన్స్పిరేషన్ తోనే అక్క. అంటే లైక్ సుమా గారు ఎలా అయితే మల్టిపుల్ థింగ్స్ చేస్తారు. హలో, నేను మల్టిపుల్ థింగ్స్ చేయను, నేను యాంకరింగ్ చేస్తూ వేరే పనులు చేస్తాను. మల్టిపుల్ థింగ్స్ ని మేనేజ్ చేస్తూ ఉంటారు ప్రాపర్ గా, అదందరం చేస్తాం ప్లాన్ లో. సో కానీ హూ ఆర్ యు? ఐ యామ్ an RJ అండ్ యాంకర్ బై ప్రొఫెషన్. మీ బ్రదర్ కి ఏమో నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. yes, కంగ్రాచులేషన్స్. thank you so much. ఐ థింక్ యు ఆర్ ద లక్కీ చామ్ వీళ్ళిద్దరికి. అటు మీ బ్రదర్ కి, ఇటు అనుదీప్ కి. అది వీళ్ళు పెళ్ళైన తర్వాతే కదా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు, చెప్పుకోవాలి. వెరీ గుడ్ జాబ్. అండ్ ఫైనలీ టు ద బ్లాక్ బస్టర్ అనుదీప్ రాకాసా. కానీ అనుదీప్ ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్ ఇట్లా ఆవకైతే ఉంటుంది కాదు. అనుదీప్ ద బ్లాక్ బస్టర్ అంటే ఐ థింక్ యువర్ నో హ్యాట్రిక్ కదా. హనుమాన్, కమిటీ కుర్రాళ్ళు అండ్ రాకాసా చేసిన 3 సినిమాలు
అవును. అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏమో అలా కుదిరేసింది. ఎవ్రీబడి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద సింగర్స్ హ్యావ్ దిస్ ప్యాషన్ ఉంటుంది వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని, కానీ అది ఫుల్ఫిల్ అవ్వదు. మీకు అయ్యింది. వెన్ వాజ్ దట్ మూమెంట్ దట్ ఇట్ హ్యాపెన్? ఆ హనుమాన్ అప్పుడు కోవిడే బోర్ కొట్టి ఏదైనా సరదాగా ట్యూన్స్ చేసుకుందామని అలా అలా స్టార్ట్ అయింది. అక్కడ నుంచి జాంబిరెడ్డిలో ఒక సాంగ్ పాడడానికి వెళ్ళినప్పుడు ప్రశాంత్ పరిచయం అయితే కోవిడ్లో తనే ఒక ఇన్స్టాగ్రామ్ స్టేటస్ పెట్టాడు యాక్చువల్లీ, ఏమని? లుకింగ్ ఫర్ న్యూ మ్యూజిషియన్స్, కంపోజర్స్, ఓకే, అసిస్టెంట్ అట్లా మ్యూజిక్ డిపార్ట్మెంట్ కూడా పెడితే నేను ఫోన్ చేసి వెళ్ళి కలిసా. అప్పుడు నాకు కరెక్ట్గా ఆవకాయ సాంగ్ సిచ్యువేషన్, అవును ఆవకాయ. సో ఆవకాయ సాంగ్ సిచ్యువేషన్ ఇస్తే సరదాగా కంపోజ్ చేసా, అది ఓకే అయిపోయింది. అలా నీకు వచ్చిన కష్టం ఎప్పటికీ రాకూడదని ఆలోచిస్తే పాపం కింద మీద పడి ఆయనకు ఫీట్ అన్నాయండి కనీసం పాపం కాదు, కూర్చోవడం ప్రాబ్లం లేదు. యాక్చువల్గా చూస్తున్నా వీళ్ళందరూ ఎలా కూర్చున్నారో టీం అని చెప్పేసి నార్మల్గా కూర్చున్నారు. నేను కొంచెం వెనక్కి జరిగి ఆనుకొని కూర్చుద్దాం అని ట్రై చేస్తున్నా. తర్వాత అర్థమైంది వెనక్కి డోర్ ఎక్కడో ఉన్నట్టు నీకు అర్థం ఉందని చెప్పేసి సైలెంట్ అయిపోయి ముందుకు వచ్చి. మరేరా అనుదీప్ ఒక్కసారి ఆవకాయ పాట అందుకో. లిరిక్ ప్రాబ్లమ్ చూసి పాడేస్తాను. లిరిక్ ప్రాబ్లం గురించి నేను ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి. తను పాడిన పాటలు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ పాడినా కూడా లిరిక్ అసలు మర్చిపోతాడు, చాలా ఘోరంగా మర్చిపోతాడు. ఎప్పుడన్నా ఒక షోకి పొరపాటున వెళ్ళడం జరిగినప్పుడు అదే పాట నా ముందు పాడతాడు, మొత్తం తప్పు లిరిక్స్ పాడేస్తాడు అనమాట. నాకు అసలు బీపీ షుగర్ ఇట్లా రేజ్ అయిపోతూ ఉంటుంది. నాకు ఏంటి అసలు నువ్వు ఏంటి ఫస్ట్ లైన్ కూడా కరెక్ట్ గా పాడవా, అసలు ఏంటి నువ్వు అని చెప్పి అసలు ఈ విషయంలో అబ్సల్యూట్లీ జీరో నాలెడ్జ్ అనమాట. అసలు అసలు తన పాటలు ఎవరి పాటలైనా సరే లిరిక్స్ అసలు చాలా చండాలంగా తప్పు పాడేస్తాడు. ఇప్పుడు రౌలీ నేను ఒక విషయం చెప్తాను. నాకు ఎంత సంతోషంగా ఉందో ఒక సగటు భార్యగా తను భర్తని ఇట్లా తిడుతూ ఉంటే ప్రొఫెషనలీ. అసలు నేను చేయలేని పని నువ్వు చేసావు తెలుసా. సరిపోయారు ఇద్దరును. మీకు తెలియదు, హ్యాట్స్ ఆఫ్ టు యు. ఆవిడ భర్తలనే కదండి అందరినీ తిడుతున్నాడు, ఉన్నోళ్ళందరినీ. ఆ చెమటంతా తుడిచి వెల్లుల్లిపాయలు వేసావు. అందుకే నేను సైడ్ కు తుడుచుకుంటా. దీంతో చెమట తుడుచుకో, ఇంకా అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు ఆవకాయ పాడు మేము కలపడం మొదలు పెడుతున్నాము. ఓకే, ఈ మామిడికాయల పేర్లు ఏంటో తెలుసా మీకు? దీని పేరు జలాల్ మామిడికాయలు. ఇదండి పనితనం అంటే ఇది. పర్ఫెక్ట్ గా తీసాను చూడండి ఆ పొరని. ఇదేంటిది? ఏదన్నా టేకప్ చేస్తే అంత నీట్ గా నేను ప్రెజెంట్ చేస్తాను. కరెక్ట్, లిరిక్స్ ఒకటే మర్చిపోతాను. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇదిగో నాలుగు వేస్తున్నాను. ఏ మామిడికాయలు? జలాల్. 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 అయ్యా నేను ఎన్ని వేసాను ఇప్పుడు ఇందులో? ఇన్నేసారు. షాక్ అయ్యావా? 2 గిన్నెలు. 2 కదా? 2 గిన్నెలు. అయ్యా ఇది 3ది. మర్చిపోయా, నీ గోలలో పడి నేను అసలు. ఓకే, ఇది 4వ గిన్నె. అదేంటి వేరా కష్టపడి చేసింది? ఆ తర్వాత ఇప్పుడే ఏంటి 4 వచ్చావు? దానికి టైం మినిమం 100 కావాలి. పిల్లలు ఎంత ఏడ్చారో తెలుసా వీళ్ళు. ఓకే, ప్లీజ్ సింగ్ ద సాంగ్. నో ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు చూడరయ్యా, శక్తినంతా కూడగట్టి చెట్టు దిలిపినాడు అంజయ్య. ఎర్ర ఛాయ కోతి అవతార మెంత మాయ, కత్తి సేత పట్టకుండా కాయ కోసినాడు కపిలయ్య. అంజనమ్మ ముందు వంజుల్ పుంజుల్ జీడి మామిడి ముక్కలు కుప్పల్ తెప్పల్, టెంకలోని జీడి వంకలెన్నున్నా పులిగోరు పళ్ళతో పరపర్ర తీశాడు రో. అంజనాద్రి హనుమంతో నీ సురుకు చెప్పలేనంతో, అంజనాద్రి హనుమంతో నీ శక్తి లెక్క ఉప్పెనంతో. నిజంగా అసలు ఈ రోజు నేను ఆవకాయ పట్టడం, ఈ అనుదీపే వచ్చి పాట పాడడం ఏంటో అలా హనుమంతుడే పంపించినట్టు. సినిమాలో విజువల్స్ ఇలా కనిపించింది. అవును, ఆ సినిమాలో కూడా ఇట్లా ఆవకాయ పడుతుంటారు బామ్మ, ఇక్కడేమో మీరు. పెద్ద మాట అన్నాడు సరాడు. అంటే మీరు పాడడానికి కాదు, దట్ విజువల్స్ సేమ్ అని అంటున్నా. మిమ్మల్ని అనేంత వాడిన సినిమా అనేసిన తర్వాత అది మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనే తెలుసు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా. లేచినప్పుడు తెలుస్తుంది. ఈ గిన్నె ఉంది కదా, మనం ఏం చేసామంటే దీంట్లో కొంచెం అట్లా నానబెట్టాం అనమాట. దీనికి స్నానం జరుగుతుంది. నలుగు పెట్టాము. ఓకే, సో దీంట్లోకి ఉప్పు వేసేసి ఒక గిన్నె ఉప్పు. అమ్మో మీరే వేయండి ఉప్పు.
ఎందుకు? మాకు నమ్మకం లేదు దొరా. ఎందుకు వచ్చింది గొడవ? రీసెంట్ గా ఒక ఐటమ్ చేస్తాను, అన్ఫార్చునేట్లీ అందులో ఇడ్లీ పిండిలో ఉప్పు ఎక్కువ. ఇదొక హఠాత్ పరిణామం. అవునా? అయితే ఉప్పిలా ఇచ్చే నువ్వు వేయవా? తప్పకుండా. అంటే మీ ఇందులోకి- సేఫ్టీకి మీ మళ్ళీ బీపీలు ఏమైనా పెరిగిపోయి అందరికి ఎందుకు వచ్చింది గొడవ? మనకేముందిలే, ఉంటే గింటే మన చేతుకుంటది కానీ BP. ఆవకాయకి తగినంత ఉప్పేస్తున్నాం. కాదు, ఆ గిన్నె నిండా గిన్నె వేయాలి. నిండా వేయాలి. గిన్నె నిండా ఉప్పేయాలా? ఆ, అంటే ఇప్పుడు మనం ఇందులో 4 గిన్నెలు వేసాం ఆవకాయ ముక్కలు, సో ఒక గిన్నె నిండా ఉప్పు. ఓకే, ఓ చూడండి, అసలు మన పూర్వీకులు చేసినన్ని అద్భుతమైన పార్టీలు ఇంకెవరు చేసుండ్రు. అంటే ఒక ఆవకాయ పెట్టాలన్నా, వడియాలు పెట్టాలన్నా అందరూ కలిసి చేసేవాళ్ళు. ఇప్పుడేమో టైం లేదు, కొనేసుకుంటున్నాం కానీ ఐ థింక్ మళ్ళీ ఈ ట్రెడిషన్ ని తీసుకొని రావాలి. ఇప్పుడు క్రిస్మస్ కేక్ ఉందనుకో, దట్స్ అ పార్టీ. క్రిస్మస్ కేక్ పార్టీ మిక్సింగ్ అంటారు కదా, అసలు ఇది చెయ్యాలి. అవును. మీరందరూ కూడా ఈ సమ్మర్ అందరూ కలిపి ఒక ఇంట్లో ప్లాన్ చేసుకొని ఆవకాయ పార్టీ చేసుకోండి. మేము సంక్రాంతికి చేసుకుంటాం అట్లా ఆవకాయ పార్టీయా? శిఖరాలు. ఇందులో ఏవా? ఇందులో వేసేస్తా మొత్తం. నైస్. సార్, మా నాకు కూడా- నాన్న నాకు కూడా ఏదైనా గుర్తొస్తుంది. యాక్టివిటీ ఎవరు? మా నాన్న అవునా? పచ్చళ్ళు చేస్తారు విజయవాడలో, రకరకాల పచ్చళ్ళు ఓ ఇట్లా సూపర్. అందరూ కలిసి ఇట్లాగే చేసేవారు. ఇది ఆవపిండి, ఇది వేసేసే అందులోకి. ఇవ్వండి, పాల్గొన్నట్టు ఉంటది. పాలు పంచుకున్నట్టు అంతా కొలత తీసుకోవాలి మొత్తము. అంటే ఇంట్లో వంట హెల్ప్ చేస్తావా? అసలు మినిమం కూడా నువ్వు చేస్తావా? వాళ్ళు నువ్వు కూడా చేసేవా? లేవు. అప్పుడప్పుడు చేస్తాను. రవలి వాళ్ళ ఇంట్లో ఏమైనా రెసిపీ చేస్తే ఆ. మాకు ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో పెడుద్ది ఇవాళ నేను ఈ వంట చేశాను అని చెప్పి. అవునా? విత్ మాడ్యులేషన్. Yes. With modulation. ఏం మంచి చేసావు? అంటే ఇటాలియన్ పాస్తా అండ్ Egg shakshuka. ఎగ్ షాక్షుకా ఇవన్నీ చేస్తుంటాను. ఈ సాక్షుక ఈ మధ్య బాగా ఎక్కువ నడుస్తుంది. ఈవిడ మేము కలిసిన కానీ ఇప్పుడు ఒక 20 సార్లు చేసి ఉంటుంది అది. సాక్షుక వెరీ గుడ్. మొత్తం మనం తెలుగుదనం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగు మాత్రమే మాట్లాడుకునేటువంటి ఒక గేమ్ ఆడదాం. తప్పకుండా. ఓకే, ఈ సందర్భంగా మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, దాన్ని మీ తెలుగులో ఆన్సర్ చేయాలి. తప్పకుండా అడగండి. ఆన్సర్ చేయకపోతే ఏంటి? ఈ కారం నీ కళ్ళలో కూడా వెరీ గుడ్. ఓ మై గాడ్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఓకే, అండ్ ఇది కొంచెం మనము మెంతి శనగపిండి ఇది సున్నిపిండి శనగపిండి కాదు, ఇది మెంతి పొడి అది. మెంతి పొడి. ఆ మాత్రం తెలియదా నీకు? ఇందాకే కవర్ చూసుకున్నాడు. మెంతి పొడి ఇంగ్లీష్ లో ఏమంటారు చెప్పు? మ్యాన్సీ పౌడర్, మెంత్ పౌడర్, అది మేథీ పౌడర్, మేథీ దానా. ఓకే, నౌ వి మిక్స్ ఆల్ ఆఫ్ దిస్. ఓకే, ఇంతేనా? కంప్లీట్లీ. సాల్ట్, అంతే. ఉప్పు, కారము, ఆయిల్ వేసి ఉప్పు, కారము, అయిపోతుంది. కొంచెం మెంతి పొడి, ఆవపిండి వేసేసుకొని దీన్ని ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మెంతి పొడి అన్నారు, ఆవ పిండి ఎందుకు ఆవ పొడి అనొచ్చు కదా. అలా అలవాటు అయిపోయింది ఆవపిండి అనడం. సో ఐ థింక్ ఆల్మోస్ట్ వి ఆర్ కమింగ్ టు ది ఎండ్. వేసేయమంటారా? ఇప్పుడే కాదు, ఆయిల్ వేయాలి. మీరు ఇండస్ట్రీకి వచ్చినటువంటి కొత్తల్లో కొన్ని కష్టాలు పడుంటారు కదా, అవి చెప్పారనుకో, చిన్న ఇమోషనల్ మ్యూజిక్ కట్ చేసి రీల్ కట్ చేస్తా. అనుదీప్, చెప్పవా నీ కష్టాలు? స్టార్టింగ్ లో కోరస్ పాడాను కదా, మ్మ్. చాలా వెయిటింగ్ ఉండేది. మ్మ్. అంటే రికార్డింగ్ వెళ్తే పొద్దున మొదలెడితే మ్మ్. నైట్ వరకు ఒక రోజు ఫుల్ వెయిటింగ్ ఉంటది, పని పాట ఉండదు కానీ వెయిట్ చేయాలి. ఒక రోజు పాడి ఇది కష్టం అంటే, ఇదమ్మా కష్టం అంటే. ఏమిటంటే తెలుసా, నువ్వు మాట్లాడుతావు కదా, నీ మీద ఫోకస్ ఉంటే ఈ కెమెరా సెట్ అయిపోతుంది ప్లీజ్. అందుకనే మల్టిపుల్ కెమెరాస్ పెట్టారు అక్కడ. ఏ కెమెరా? నా మీద కూడా కెమెరా ఉంది కదా అని చెప్పి. బెడ్రూమ్ చూసుకో. కాదు, ఈ కెమెరామెన్ ఆల్మోస్ట్ నా వాళ్ళలో కూర్చున్నట్టే ఉన్నాడు. పాపం వాడేమో నువ్వు ఇలా బ్యాక్ చూపించగానే పట్టుకెళ్ళాడు. ఒక్క క్షణానికి భయపడ్డాడు తెలుసా. మీరు అవునేమో కానీ అందరికీ ఇక్కడ ఫోకస్ పెట్టేస్తాయి. నాకేం లేదు, I'm absolutely fine. I'm also absolutely Yeah, I'm also fine. I'm also fine. I'm all done. అసలు అనుదీప్ నంత హాయిగా ఎవ్వరు లేరు తెలుసా. ఈస్ ఐ థింక్ బికాస్ ఆఫ్ రాకాసం అనుకుంటారు. అయ్యో అయ్యో వేసేమంటావు ఇది. కారం మధ్యన ఒక ఇది ఖర్చు ఇవ్వండి. ఓకే ఓకే, ఏంటి అంత ఏడుపు వచ్చిందా నా కష్టాలు వినగానే మీకు? ఇదిగో ఇందాక ఈ నూనె పట్టించాను కదా,
దీంట్లో కొంచెం అట్లా పసుపు కూడా పసుపు వేస్తే వేయండి మంచిది. కొంచెం వేసి వేసిన తర్వాత లాగలేదు కొంచెం లాగాలి. నీ కష్టం వీడి కష్టం నా కష్టం అయిపోయింది. కష్టం చెప్పవా ప్లీజ్. వెయిటింగ్ కష్టమే, నీకు తెలియదు. వెయిటింగ్ పెద్ద కష్టమే. అంటే పెద్ద కష్టం అంటే పాట పాడిన తర్వాత తీసేస్తుంటారు, అది అది చాలా బాధ అనిపిస్తది. అలా ఏ పాట అయిందో ఏమైనా చెప్తావా ఓ కొంచెం? బొచ్చడి పాటలు ఉన్నాయి. అవునా? ఇది అలా అలా ఉంటాయండి చాలా. అంటే ఉమ్, కొన్ని ఫైనల్ చేద్దామని అనుకోరు, ఉమ్, షూటింగ్ వరకు వెళ్తాయి. ఉమ్. తర్వాత అంటే ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత నేను కూడా చాలా బట్ యూ అండర్స్టూడ్ నౌ రైట్? Absolutely. కాదు కాదు, ఇప్పుడు తను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాక విల్ నాట్ డూ దట్ అగైన్. ఏం లేదు. చేశాడు రీసెంట్ గా ఇద్దరు ముగ్గురికి. చేయాల్సి వస్తుంది అది. నౌ హీ అండర్స్టూడ్ ఎందుకలా జరిగింది తన past లో అనేది, because he is also doing the same కాబట్టి. కానీ కానీ మాక్సిమం నేను తెలుగు వాళ్ళతోనే పాడిస్తున్నా. పాడిస్తుంటా. Yes. దట్స్ లైక్ తీరైంది ఒక పని చేయి, ఇందులో వేసేసి ఈలో. అది ఎప్పుడు వేస్తారు? థ్యాంక్ యూ, మేము ఆల్రెడీ ఒలిచాం. మరి నాకెందుకు నీకు ఏదో ఒలిపించేస్తున్నారు? పని ఉండాలి కదా. పాపం ఫీల్ అన్నట్టు సెట్ ఆల్ అంటే ఇప్పుడు ఏం ఇంటికి ఏదో పలకరిద్దాం అని వచ్చి ఇక్కడికి వస్తే ఓకే అన్నారు, ఓకే అనుకున్నాం. వలవడానికి ఎంత కష్టపడ్డాను నేను. చెమట వచ్చింది తుడుచు. అట్లుంటది మనతో. మీరు గుడ్డల మీద గుడ్డలు ఇస్తున్నారు, ఏది కారం గుడ్డ ఏది ఉప్పు గుడ్డ అర్థం కావట్లా. వాళ్ళ కలర్ మారిపోతున్నాయి ఇక్కడ. రవలి కొంచెం నూనె ఇవ్వవా? ఒకటేసారి కలిపేస్తా. కాదు ఏ మనిషి పోయా నువ్వు? ఎవడు చెప్పాడు మనిషి అని? చాలు, చాలు. ఇప్పుడు ఇందాక బాగా ఒకటేసాం. అభిమాని. ఇందాక ఒకటేసాం కదా, ఇది రెండోది. నేను కలిపేస్తాను. ఇంకొకటి ఈ ఆయిల్ ఎంత ఇంట్రెస్టింగ్ ఈ ఆయిల్ గ్లాస్ లో వేసుకొని జ్యూస్ లాగా తాగితే ఏమైతే సుమా గారు? అయిపోతుంది. ఆల్ డాన్స్. ఇప్పుడు మీరు కేరళ కాబట్టి ఆవకాయలు కోకోనట్ ఆయిల్ ఇది. పల్లి నూనె పల్లి నూనె కరెక్ట్. చాలు ఒకటి యా, ఇంకా కావాలి 3. ఇవన్నీ కొలతలు. సేయ్. అది ఇంకొంచెం నూనె పడుతుంది, నేను తర్వాత కలుపుతా. ఆహాహాహా. It's therapeutic. ఏంటి ఇంత చాలా ఆవకాయ చేయడం? ఆహా నేను చాలా పెద్ద ప్రాసెస్ అనుకున్నా. అన్ని కలిపి దాంట్లో వేసేయడం, అమ్మ అంతే. కలిపేయడం అంతే. వేసేయ్. అది కాదు ఇంపార్టెంట్, చెయ్యి చాలా ఇంపార్టెంట్. కొంతమంది చేత్తో కలిపితే ఆవకాయ బూజు పట్టేస్తుంది. అవును, కొంతమంది చెయ్యి దానికి నిలవ ఉంచదు. హస్తవాసి అంటారు. నేను అసలు కొన్ని సంవత్సరాల నుంచి కలుపుతున్నాను, ఎంత బాగుంటుందో అడుగు. అసలు నేను కలిపిన ఆవకాయ నేను తిన్నాక జడ్జిమెంట్ ఇస్తాను. మీ వాళ్ళంటే ఇప్పుడు సపోర్ట్ ఈ తినే కార్యక్రమం ఉందా ఇప్పుడు? అంటే ఇప్పుడే తినకూడదు కదా, ఇది మనం ఒక 3 days. గుడ్డ కట్టేసి జాడీలో వేసి పెట్టేస్తాం. అవును. ఆ తర్వాత మీకు పంపిస్తా. ఇప్పుడు అట్లేముండదు. మా నాన్న మంచిగా ఆవకాయ చేసి వేడి వేడి అన్నంలో మొత్తం కలిపి ముద్దలు పెట్టేది. ఇప్పుడు మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ముద్దలు పెడతారేమో అని చెప్పి. పెడతా పెడతా. మరి అర్జెంట్ రైస్ పెట్టండి అమ్మా. రైస్ ఉంది ఇంట్లో. వెల్లుల్లిపాయ. ఇది కొంచెం ఒక హాఫ్ అది కూడా కేరళ రైస్. అంత అక్కర్లేదు. కేరళ రైస్ లేదు మన దగ్గర, ఇదే రైస్. చాలు చాలు చాలా మాకండి. చాలు చాలు. అక్కడ పెట్టు. కానీ వేసే. ఆవకాయలో వెల్లుల్లిపాయలు ఎన్ని ఉంటే అంత టేస్టీ ఉంటది. అవును. నేను వేరుకొని మరి తింటాను. ఇప్పుడు నీకోసం స్పెషల్ గా చేయట్లేదు. అదే నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. మనం చేసిన తప్పల్లా వెళ్తున్న వాళ్ళు అలా స్ట్రైట్ గా వెళ్ళిపోకుండా సుమా గారి దగ్గరికి వెళ్దాం ఇక్కడ వచ్చినాం కదా, అదే మేము చేసిన తప్పు. అవును, మీరు ముగ్గురే నా ఫ్రెండ్స్, లేకపోతే అవినాష్, శ్రీముఖి అందరూ కామన్ ఫ్రెండ్సా? యాక్చువల్లీ ఆర్జే నాని, వైష్ణవి అని ఇద్దరు ఉన్నారు. సో ఆర్జే నాని కూడా ఉన్నాడు, అండ్ అవినాష్, శ్రీముఖి వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో బేసికలీ చిన్న ప్రపంచంలో చిన్న చిన్న గూట్లో చిన్న ప్రపంచం, చింతలేని చింతలేని ప్రపంచం మాది. మాదొక గ్యాంగ్ ఉంటుంది. అనుదీపు, నేను, నాని, వైషు, రవలి. మెంతులు అచ్చా, అచ్చా. ఓ, చాలా ఎక్కువ. తెలీదా నీకు? తెలియదు. You stupid girl. నేను చెప్తాను, అప్పుడు ఆపండి. ఎన్ని వేలో చెప్తాను. అదే అంతే చాలు. ఈ మెంతులు అక్కడక్కడ తగలాలి కానీ, లేకపోతే మొత్తం చేదు వచ్చేస్తుంది. అందుకని ఏదో పెద్ద తెలిసినట్టు. కాదు, మెంతులు ఎందుకు వేస్తారు తెలుసా? ఆవకాయలో ఆవపిండి టేస్ట్ సెట్ అవ్వకపోతే ఈ మెంతులు సెట్ చేస్తాయి దాన్ని. అవునా? ఓకే. ఆవకాయ చేసుకుంటూ మనం ఒక్కదాని నుంచి ఇంకో దానికి వెళ్ళిపోయాం. అప్పుడు ఏదో గేమ్ అన్నారు. అవును. బాగులు అన్నారు. తెలుగు ఆ గేమ్, బాధ తెలుగు నుంచి గేమ్. తెలుగు మాత్రమే మాట్లాడాలి. ఏమన్నా? తెలుగు ప్రైజులు ఉన్నాయి. అదిగో ఆ ఈకోలక్స్ వాళ్ళది మంచి గిఫ్ట్ హ్యాంపర్ ఉంది, ప్రాపర్టీ బాక్స్ వాళ్ళ గిఫ్ట్ హ్యాంపర్ ఉంది, అన్ని రెడీగా ఉన్నాయి మీకోసం. ఆ రెండు నా కార్లో పెట్టించేయండి. ఆ కార్ మన ఇంట్లో పార్క్ చేయండి. తెలుగు మాత్రమే మాట్లాడాలి. మనం ఇప్పుడు ఒక రాక్షసుడి కథ చెప్పుకోబోతున్నాం. అరే వా. రాకాస. కాబట్టి కథలో డివియేట్ అవ్వకూడదు మీరు. కథ రాక్షసుడిదే అయి ఉండాలి. అనగనగా ఒక అడవిలో ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడి పేరు రాకాస. ఆ రాకాస ఒక కోటలో ఉండేవాడు. ఆ కోటలో విచిత్రమైన శబ్దాలు చేస్తూ ఉండేవాడు. ఆ రాకాస
చిరంజీవి ఫ్యాన్ ఫ్యాన్ అన్నాడు అని అని మీరు అనుకుంటారని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆరాకాశ నుంచి మొదలు ఆ రాకాస కి ఎవ్రీ ఒక మనిషి ఎన్నిసార్లు అవుట్ అవడం నా జీవితంలో నేను చూడలేదు. ఒక రోజు ఆ రాకాసకి పార్క్ అవుట్. ఓకే నువ్వు ఒక రోజు ఆ రాకాస నన్ను చూడగానే చిరు 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 చిరుకై కురిసావి. ఈ పాట ఏ సినిమాలో పాట? హీరో ఎవరు? సినిమా హీరో అవుట్ తెలుగు కదా కాదు, అసలు ఇంత లాగ్ చేసిన చలనచిత్రము సినిమా నేను కంటిన్యూ చేస్తున్నాను. ఏ, అసలు నువ్వు మీరు అందరూ అసలు మధ్యలో మాట్లాడరు. నాకే. మీరు మాట్లాడకండి, నేను కంటిన్యూ చేయండి. ఆ రాకాస చిరు 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 చినుకై కురిసావే ఈ పాట ఏ చిత్రంలో పాట? ఆ చిత్రంలో నటించిన నటుడు ఎవరు అని అడిగింది. ప్రభాస్ అని చెప్పాను. ప్రభాస్ ఆ పాట వినంగానే గుర్రం ఎక్కి ఒక కోటకి పయనమయ్యాడు. పయనం అవుతూ అవుతూ దారిలో రాళ్ళు ఎత్తుకున్నాడు. అలా దారిలో రాళ్ళు ఎత్తుకొని నేను ఆయన అవుట్. ఉన్నాను ఉన్నాడులే పాపం, ఒక అవకాశం ఇవ్వండి. ఈయనేంటి ఊరికే ప్లేట్ వేసేస్తాడు. నేను సీరియస్ గా అలవాట్లో పొరపాటు స్టార్టింగ్ నుంచి వస్తున్నా కదా, అలాగే కూర్చొని అరేస్తా సీరియస్ గొలుసుకుంటూ. రాళ్ళు ఎత్తుకొని ముందు వెళ్తుండగా అక్కడ ఉద్యానవనంలో కొత్తిమీరని తీసుకున్నారు. కొత్తిమీర తీసుకున్న తర్వాత దగ్గరలో ఉండేటువంటి పుదీనా తోటకి కూడా వెళ్ళాడు. పుదీనా తోటకు వెళ్ళాక దగ్గరలో కరివేపాకుని కోసారు. సరే ఇవన్నీ విరమించుకుని మన ఊరు పయనం అయిపోదాం అని చెప్పి అందరూ ఆల్అౌట్ అయిపోయారు. మీరేం ఫ్లోలో అది ఎలా ఉందని గెస్ట్లింగ్ పెట్టారు ఫస్ట్. ఇది కొంచెం ఉప్పు ఉంది, ఇప్పుడు ఉప్పు తగులుతుంది ఎక్కువ. అవును ఉప్పు కొంచెం తగిలింది నాకు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పారా యాక్చువల్లీ వద్దండి ఉప్పు వేయించద్దని ఉప్పు చెప్పారా? నేను వేయలేదు, ఎక్కువ చెక్కు. అది చాలా బాగుంది, ఇదేంటంటే చాలా బాగుంది. మధ్యలో కరకర ఉంటుంది ఏంటది? సాల్ట్ ఇంకొంచెం ఓ మెత్తగా సెట్ అవ్వాలి. సెట్ అవ్వాలి. థ్యాంక్ యూ సుమారు. ఫస్ట్ సీజన్స్ ఫస్ట్ అవకాయ ముద్ద సుమక్క వాళ్ళ ఇంట్లో. అన్నం వేడిగా ఉంటే ఇంకా బాగుండేది. కొంచెం అన్నం కొంచెం నెయ్యి కదా. ఆహా, పక్కన ఆమ్లెట్ ఉంటే ఇవన్నీ మిస్ అవుతున్నాం కదా ఈ రోజుల్లో. బికమ్ సో బిజీ విత్ అవర్ లైఫ్. మిస్ అవ్వట్లేదు. తింటున్నావా ఇలాగే? మంచిగా అలా కాదు, అమ్మతో ఇలా కూర్చొని యా ఆబ్వియస్లీ అమ్మ పెడుతుందా రోజు? ఆఫీస్ లో కూర్చొని తింటాం. అలా ఆఫీస్ లో తింటాం. హలో కాజల్ గారా అండి? నమస్కారం అండి, నా పేరు సత్యనారాయణ. సిడ్నీ అండ్ మెల్బర్న్ లో 2 ప్రోగ్రామ్స్ గురించి బతుకమ్మ ఈవెంట్స్ అడుగుతారు కాజల్ మేడం మిమ్మల్ని. మీరు సాంగ్స్ కూడా బాగా పాడతారు కదా మేడం. మీరు అంటే పార్ట్ టైం జాబ్ ఇది కూడా ఉందా? అవును ఇట్లా కాల్స్ చేసేసి వేరే నాకు వాళ్ళకి? ప్రాంక్ చేయడం అంటే చాలా ఇష్టం. నాకు కూడా Okay. ఇష్టం. అయితే ఒక ఫోన్ తీసుకొని కాల్ చేయండి. ప్రాంకా? డైరెక్టర్ మాన్సా. ఎత్తేసినట్టు చెప్పిండ్రు. హలో మానస గారా అండి? హాయ్ అండి, నమస్కారం అండి, కంగ్రాచులేషన్స్ అండి, రాకాస హిట్ అయింది మీకు. Yeah. అయితే మాది ఏబీసీ ప్రొడక్షన్స్ అని కొత్త ప్రొడక్షన్ హౌస్ అండి. ఒక పెద్ద ఫిలిం అవుతుంది, ఆల్మోస్ట్ ఒక 100 crore బడ్జెట్ ఫిలిం అండి. అంటే ఇప్పుడే మేము యాక్టర్స్ కానీ అవన్నీ రివీల్ చేయడం ఇది లేదనమాట. మీకు ఏమన్నా హీరోయిన్గా ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా అని మా ప్రొడ్యూసర్ అడగమన్నారు. మరి ఒరిజినల్ వాయిస్ మాట్లాడేస్తే దొరికిపోతుంది. పట్టుకోదనుకున్నా, అయ్యో. మాన్సా కంగ్రాచులేషన్స్, నేను సుమాని. కంగ్రాచులేషన్స్ మాన్సా. అబ్బా నువ్వు నమ్మేసావేమో అనుకున్నాం మాన్సా, నువ్వు మంచి నటివి. అర్థమైందిగా. పైగా వాయిస్ కూడా మార్చలేదు, మనకు ఏదో మిమిక్రీ అన్నాడు. ఫిలిమ్స్ అంట. అయ్యో అయ్యో అయ్యో. కానీ ఫ్యూచర్ లో ఇలాంటి కాల్స్ రియల్ కాబోతుంది మానస గారు. మాన్సా ఇది రియల్ అవ్వబోతుంది మాన్సా. థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి, బాయ్ అండి. సరే ఇప్పుడు సాంగ్స్ ఓకేనా? పాటల గేమా? మేము వర్డ్స్ ఇస్తాం, ఆ వర్డ్ తో మాత్రమే పాడాలి. ఓకే ఓకే రెడీ. రైన్. రెయిన్. వానా 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 నీలాకాశంలోన. ఎనీ యానిమల్. సింహం అంటే చిన్నోడే వేటకొచ్చాడే, సింహ 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 గురి చూసిస్తాడే సింహ. కళ్ళు.
అయినా కూడా కళ్ళు చెబుతున్నాయి నన్ను ప్రేమించావని. మీరు మీరు పాడకండి, మీరు మీరు ఆపండి. కంపోజ్ చేయండి, మీరు మేము పాడతాం. లల్లలి 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 రాకసే 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 లల్లలి. పళ్ళు రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికో కాదు, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది. మ్యారేజ్ పెళ్లి. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిలి తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా. ఫ్లవర్స్, పువ్వులు. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం. తెలుసు నాకు ఈ పాట. నువ్వు ఈ పాట పాడడం అతిశయం, నీకు లిరిక్స్ గుర్తుండడం అతిశయం. ఓ మై గాడ్, హే హిస్ ప్రూవ్డ్ యు రాంగ్. ఇట్స్ అ మెడికల్ మిరాకిల్. Exactly అసలు. అలాంటివి. ఫుడ్, కరెక్ట్. ఫుడ్ వివాహ భోజనంబు వింతైన వంటకంబు. పచ్చని చందనమే పచ్చదనమే తొలి తొలి వేరు పచ్చదనమే. అంతే. తెలుపు తెల్ల తెల్లని చీర ఓ. లలలలా అదే అర్థమైంది. కుంభమేళా. చేతు ఇందాక నుంచి ఒక్కొక్క పాటలో ఒక్కో లైన్ కి యాంగిల్ మారుస్తున్నా. కానీ ఇలా పెట్టి, అలా పెట్టి, అలా దొరికిపోయా. చైతు నీ పెళ్ళెప్పుడు? త్వరలోనే. నాకు ఎందుకో వీళ్ళని చూసినప్పుడు అప్పుడప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ కదా ఎంత చూసినప్పుడు పెళ్లి చేసుకోవాలరా అనిపిస్తుంది. అప్పుడప్పుడు వీళ్ళని చూసి అసలు పెళ్లి చేసుకోవద్దు అనిపిస్తుంది. అలా చేయగడుక్కుంటారా ఒకసారి? మొత్తం నాకే సార్, పర్లేదు, అయిపోయింది. నేను అవన్నీ కనుక్కోవాలి. ఏంటి లేకపోతే గేట్ అంతే. వేసావు? పియానో నాది. అయ్యా పియానో. నేను గేట్ వేసావని గేటా? నేను ఇక్కడ మైక్ వేసి అందరూ వంక వేసా అనుకుంటారు. ఇంకా నయం. అమ్మ బాబోయ్, వంకాయ. మైక్ హెయిర్ పెరిగిపోయి సరిగ్గా కనిపించలేదు. ఇది మైక్ బికాస్ వి ఆల్ లవ్ మైక్. ఇట్స్ అ బ్రెడ్ అండ్ బటర్. అందుకనే వేసుకున్నావా టాటూ? నాకు ఎలాగో వాళ్ళు ఇస్తారు కదా అని వేసుకోవట్లేదు. ఓకే, సో దిస్ ఇస్ ఫ్రమ్ ఈకోలక్స్. ఈకోలక్స్ సస్టైనబుల్ లగ్జరీ. వావ్. వీళ్ళ షాంపూ అయితే నేను ఆల్మోస్ట్ 6 months నుంచి వాడుతున్నాను. జుట్టు అయితే బాగుంది. ఓకే. ఇది కుంకుడుకాయ. కుంకుడుకాయ. అండ్ ఆల్ ద సోప్స్ ఆర్ వెరీ ఆర్గానిక్. దే వెరీ నైస్. ట్రై అండ్ సీ. వావ్. దిస్ ఇస్ ఫ్రమ్ Hey. Property Box. వావ్. Property Box is an app, a platform dedicated for listed verified properties. ఇందులో ఉండే ప్రాపర్టీస్ కాదు, అదే అనుకున్నా నేను. హైదరాబాద్ లో ఉండే ప్రాపర్టీస్. సో ఇది వాళ్ళ గిఫ్ట్ హ్యాంపర్ అంతే. ఈ ప్రాపర్టీ బాక్స్ తీసుకుని హైదరాబాద్ లో ప్రాపర్టీస్ కొనాలని. ఇందులో నీకు కూడా మంచిగా కాఫీ టంబ్లర్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ కాఫీ. You like coffee and there is coffee tumbler. Real estate puzzle ki perfect solution, Property Box, a platform dedicated to verified listings and end-to-end services. Transparent, hassle-free, stress-free experience with Property Box. Do visit www.propertybox.co.in. So thank you so much Thank for you. being on the show. And congratulations to you, Anudeep. Congrats to you, Ravali. You are also multitasking so much. Asalu chala chestunavu. The amount of stress that she handles kada konni sarlu nijanga hats off to you. Chala you, Akka. so much, but she just smiles and she's ఆ happy. స్ట్రెస్ తో ఇంటికి వస్తుంది, నన్ను కూడా పొగడండి కొంచెం. అందుకే కదా నువ్వు ఇంట్లో ఉండట్లేదు. ఓకే, సో ఇట్ వాస్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఆవకాయ నేను జాడీలో పెట్టి 3 రోజుల తర్వాత పంపిస్తాను. అలాగే. ఓకేనా? కలిపి. వీళ్ళిద్దరికి కంగ్రాట్స్ చెప్పండి. నాకేం ఏయ్, నీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు, యు హావ్ బీన్ ఇట్స్ నాట్ ఈజీ టు సస్టైన్ అ జాబ్ ఫర్ సచ్ అ లాంగ్ టైమ్. కంగ్రాచులేషన్స్, బికాజ్ ఐ నో ఏం పడేస్తున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నదా నువ్వే కదా. ఇట్ వాస్ అంటే సరదాగా ఇంటి దగ్గరికి వస్తే ఇట్లాగా ఏదో పని చేయించాలన్న ఫీలింగ్ ఉండి ఇందాక దాకా. ఎప్పుడైతే ముద్దు పెట్టారో అప్పుడు కమ్మగా అనిపించింది. గిఫ్ట్ ఇచ్చినాక పరిపూర్ణంగా అనిపించింది. థ్యాంక్ యూ. దాని గురించి వెయిట్ చేశాడు. గిఫ్ట్స్ అని చెప్పి. సో అలవాటు అయిపోయింది గిఫ్ట్లు హ్యాంపర్లు తీసుకుని. బట్ ఇట్ వాస్ సూపర్. ఎప్పుడైనా సరే అట్లా వెళ్తుంటే సుమగా దగ్గరికి వస్తే ఉత్తి చేతులతో అసలు పంపించరు. ఏదో పని చేసే పంపిస్తారు, చేయించే పంపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you, Akka. Thank you. మీకు ఎప్పుడైనా బోర్ కొడితే విలా నంబర్ మీకు ఎప్పుడన్నా బోర్ కొడితే సుమా అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కంటెంట్ చూసి ఆనందించండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్జే చైతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్జే చైతు. మీరు బయలుదేరతారా? పరువు మొత్తం పోయిందిగా. నువ్వు మాట్లాడుతావు కదా, ఫోటోస్ ఉంటే అందుకనే మల్టిపుల్ కెమెరాస్ పెట్టారు అక్కడ. మన బరిలో ఒక ఫీమేల్ సోలో ఉంది కదా, సింగర్ దొరికారు. అది సాంగ్ అన్నారు ఇప్పుడే, క్యాన్సిల్. హలో, గేమ్ ఆడుతున్నా.